రసాయన ఎరువుల వాడకం తగ్గించే లక్ష్యంగా ముఖ్యంగా నత్రజని సంబంధ ఎరువైనటువంటి యూరియా వాడకం తగ్గించే దిశగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పచ్చిరొట్ట పంటలు సాగు మరియు వాటి కలియదునడం వల్ల కలిగే లాభాలపై క్షేత్రస్థాయిలో రైతులకు విస్తృతంగా వ్యవసాయ శాఖ ద్వారా అవగాహన కల్పించారు. ముఖ్యంగా సీజన్ కు ముందుగానే పచ్చిరొట్ట విత్తనాలు అయినటువంటి జీలుగ విత్తనాలను 50% సబ్సిడీపై రైతులకు అందించడం జరిగింది. రామాయంపేట మండల వ్యాప్తంగా 276.30 క్వింటాల జీలుగ విత్తనాలను పంపిణీ చేయడం జరిగిందని, సుమారుగా 639 మంది రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని, వీరు దాదాపుగా 2274 ఎకరాల్లో సాగు చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా మోతాదుకు మించి ఎక్కువ యూరియాను వాడటం వల్ల రైతులకు పంట దిగుబడి పెరుగుతుందని అపోహపడుతున్న నేపథ్యంలో రైతులకు తక్కువ మోతాదులో యూరియా వాడాల్సిందిగా వ్యవసాయ శాఖ ద్వారా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. నేడు రామేంపేట మండలం కోనాపూర్ గ్రామంలో అశోక్ రెడ్డికి సంబంధించిన జీలుగ విత్తన క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి వ్యవసాయ సహాయ సంచాలకులు రాజనారాయణ మాట్లాడుతూ జీలుగ వంటి పచ్చిరొట్ట పంటల వల్ల రైతులకు అనేక లాభాలున్నాయన్నారు. ముఖ్యంగా భూసారం పెంపుదల, సేంద్రియ కర్బన పదార్థం పెంపు, సూక్ష్మజీవుల అభివృద్ధి, సూక్ష్మ పోషకాల లభ్యత, నేల గుల్లబారటం, కలుపు మొక్కల నివారణ, రసాయన ఎరువుల ఖర్చు తగ్గింపు, నీటి నిలుపుదల శక్తి పెంపొందించడం, ముఖ్యంగా యూరియా వాడకం 25 నుంచి 30% వరకు తగ్గింపు, చౌడు భూముల పునరుద్ధరణ వంటి ఎన్నో లాభాలు ఉన్నాయన్నారు. జీలుగ పంటను 40 రోజుల పాటు పెంచి పూత రాకముందే నేలలో కలియదున్నట్లయితే దాదాపు 8 నుంచి 12 టన్నుల జీవ పదార్థం నేలలో చొప్పించడం ద్వారా నేలలో సమూల మార్పులు జరుగుతాయని, సూక్ష్మజీవులకు, వానపాములకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని, సేంద్రియ కర్బన పదార్థం పెరగడం వలన వేసిన పోషకాలు అతి సులువుగా ముక్కల వేర్ల ద్వారా అందడం జరుగుతుందన్నారు. ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుందని, ముఖ్యంగా జీలుగ పప్పు జాతి పంట కాబట్టి ఇది గాలిలోని నత్రజనిని స్వీకరించి వేరు బుడిపెల ద్వారా నత్రజనిని స్వీకరించడం ద్వారా రైతులకు వాడాల్సిన యూరియాలో 25% నుంచి 30% తగ్గించుకోవడం ద్వారా రైతుల యొక్క పెట్టుబడి ఖర్చులను తగ్గించవచ్చన్నారు. అదేవిధంగా యూరియా మోతాదును తగ్గించడం ద్వారా మొక్కలలో చీడపీడ సమస్యలు తక్కువగా ఉంటుందన్నారు. పచ్చిరొట్ట పంట వలన ఎన్నో లాభాలు ఉన్నాయని, వీటిని కలియదున్నడం వలన అనేక దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా రైతులు రసాయన ఎరువులు యూరియా వాడకాన్ని తగ్గించాలంటే ఉన్న ఏకైక మార్గం మనకు జీలుగ జనుము వంటి పచ్చిరొట్ట ఎరువుల్ని వాడడం. ముఖ్యంగా మనం ఇక్కడ గమనించినట్టయితే మనకు ఈ జీలుగలో ఈ వేరు బుడిపెలు ఏర్పడతాయి. ఈ వేరు బుడిపెలు గాలిలోని నత్రజనిని ఈ బుడిపెల రూపంలో నేలలో స్థిరీకరించడం ద్వారా రైతు వేసేటువంటి నత్రజని ఎరువుల్లో 25 నుంచి 30% ఎరువుల్ని తక్కువ వేసుకోవడం ద్వారా కూడా ఎట్లాంటి దిగుబడి మీద ప్రభావం ఉండదు. కాబట్టి రైతులందరూ కూడా కేవలం రసాయన ఎరువులైనటువంటి యూరియా వైపు మొగ్గు చూపకుండా తప్పనిసరిగా జీలుగ జనుమును వేసుకున్నట్టయితే మనకు రసాయన ఎరువుల్ని కొంత మేరకు తగ్గించే అవకాశం ఉంటుంది. ఈ జీలుగ యొక్క కట్టె చాలా సాఫ్ట్గా ఉండడం ద్వారా రైతులు ఈజీగా దీన్ని కలియదున్నడం ద్వారా నేలలో సేంద్రియ కర్బన పదార్థం పెరుగుతుంది. కలియదున్నేటప్పుడు తప్పనిసరిగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను కానీ లేదంటే వేస్ట్ డీకంపోజర్ ద్రావణాన్ని చల్లినట్టయితే తొందరగా నేలలో మనకు ఇంకిపోయి మంచి పోషకాలు అందే అవకాశం ఉంటుంది. సేంద్రియ కర్బన పదార్థం పెరగడం ద్వారా రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గడంతో పాటుగా వానపాముల సంతతి పెరుగుతుంది. భూమికి మేలు చేసే సూక్ష్మజీవులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా తప్పనిసరిగా ఈ జీలుగ జనుము వంటి పచ్చిరొట్ట ఎరువుల్ని వేసుకొని 40 రోజుల్లోపే కలియదున్నినట్టయితే అద్భుతమైన ఫలితాలు ఉండే అవకాశం ఉంది. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ సీజన్లో రైతులు యూరియా వాడకం ఎక్కువ వాడడం వల్ల పంటల దిగుబడి పెరుగుతుందని అపోహపడుతున్న నేపథ్యంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆదేశించిన మేరకు రసాయన ఎరువులైనటువంటి ముఖ్యంగా నత్రజని సంబంధ ఎరువు అయినటువంటి యూరియా వాడకం తగ్గించే దిశగా వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా సీజన్కు ముందుగానే జీలుగ విత్తనాలను 50% సబ్సిడీ మీద అందుబాటులో ఉంచి రైతులందరికీ కూడా అందజేయడం జరిగింది. సుమారుగా రామాయంపేట మండల వ్యాప్తంగా 2274 ఎకరాల్లో ఈ జీలుగ విత్తనాలను రైతులు వేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఇప్పటికే దాదాపుగా రైతులందరూ కూడా వాటిని కలియదున్ని మనకు నెలలో కలియదున్ని ట్రాక్టర్ సాయంతో దున్నడం జరిగింది. ముఖ్యంగా ఈ జీలుగ పచ్చిరొట్ట విత్తనాల యొక్క లాభాల గూర్చి రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించడం జరుగుతుంది వ్యవసాయ శాఖ ద్వారా. ముఖ్యంగా వీటి ద్వారా సేంద్రియ కర్బన పదార్థం పెరుగుతుంది, అదేవిధంగా కలుపు సమస్య నివారించబడుతుంది. రసాయన ఎరువులు ముఖ్యంగా యూరియా వాడకాన్ని 25 నుంచి 30% వరకు తగ్గించే అవకాశం ఉంటుంది. దాదాపుగా 10 నుంచి 12 టన్నుల జీవ పదార్థం నేలలో ఇంకిపోవడం ద్వారా నేల యొక్క స్వభావం చేంజ్ అయ్యి
రైతులకు పంటకు అనుకూలంగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వ్యవసాయ శాఖ ద్వారా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం.